అందరికి నమస్కారం. ఇవాళ మనం వక్ఫ్ బోర్డ్ గురించి కొత్త వక్ఫ్ బోర్డ్ బిల్ వచ్చింది. అసలు ఏంది అని తెలుసుకుందాం. WAQF వక్ఫ్ అంటే ఏంటంటే దేవుడి కోసం లేకుంటే ఒక మస్జిద్ కోసం మనము అంటే ముస్లిమ్స్ చేసే ఒక డొనేషన్ అనమాట. యూజువల్లీ మన ప్రాపర్టీస్ అంటే ల్యాండ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇంకేమైనా స్ట్రక్చర్స్ ఉంటే అవన్నీ కానీ దేవుడి కోసం ఇచ్చేదాన్ని వక్ఫ్ అంటారు. దానికి ఒక బోర్డు ఉంటుంది, ఒక లా ఉంటుంది, దానికి ఒక పద్ధతి చాలా సంవత్సరాల నుంచే నడుస్తూ ఉంది. అంత బాగానే ఉంది ఇది. అయితే ఇది మన ఒక్క దేశంలో అంటే లేదు, చాలా కంట్రీస్లో ఉంటుంది. ఇక మన దగ్గర ఈ మధ్య కాలంలో బాగా కాంట్రవర్సీ అయిందనమాట. ఇది ఎందుకు కాంట్రవర్సీ అయింది, ఇది ఏం చేస్తుండ్రు అనేది కనుక చెప్తే ప్రజలారా, ముస్లిమ్స్ అంటే వక్ఫ్ బోర్డులో ఉన్న ల్యాండ్ 0.1% మాత్రమే. భారతదేశంలో ఉన్న మొత్తం ల్యాండ్లో కేవలం 0.1%. క్రిస్టియన్స్కి మాత్రం ఒక 5% వరకు ఉంది. మరి ఇంకా 8% కూడా ఉంది అని కొన్ని అంటే హిస్టరీ చెప్తా ఉంది మనకు, అంటే డేటా కూడా అదే చెప్తా ఉంది కొంత అటు ఇటుగా. సో 5 to 8% ఉంది అనేది ఖచ్చితంగా మనకు క్రిస్టియన్ మిషనరీస్లో ఉంది. కానీ ముస్లిమ్స్కి మాత్రం 0.1 ఉంది. కానీ అయినా రాద్ధాంతం చేస్తూ ఉన్నాం మనం. ఇంకా అసలు దానికి అందరూ ఒక సపట్టు కొడుతూ ఉంటారు, ఒక ఏందో అనుకుంటా ఉంటారు. అసలు మనం ఎందుకు చేస్తున్నారు అనేది, అసలు దీంట్లో వాల్యుయేషన్ ఎంత ఉంది అనేది కనుక చూస్తే సినిమాలో ఉంటుంది చూసిండ్రా, ఇంత చిన్న రొమాన్స్ కోసం అంత పెద్ద వైలెన్స్ అవసరం లేదని చెప్పి ఏదో మహేష్ బాబు సినిమాలో డైలాగ్ విన్నా నేను. నాకు అదే గుర్తొస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ముస్లిమ్స్ జనాభా యావరేజ్గా ఒక 20% ఉంటుంది. 0.1% ఆఫ్ దేర్ ల్యాండ్ 0.1% ఆఫ్ దేర్ ల్యాండ్ వీఆర్ కంపీటింగ్ విత్ 20% ఆఫ్ ది పీపుల్. అంటే ఈ హేట్రెడ్ని మనం పెంచి పోషించి పెద్దగా చేసి ఇది ఏం చేయడానికి పోతున్నాం అనేది పాలకులు తెలుసుకోవాలి, ప్రజలు తెలుసుకోవాలి, వాళ్ళ కోటేసిన మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేది నా ఉద్దేశం. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని చూపిస్తాను, చూడండి ప్రజలారా. ఇక ఈయన గురించి చెప్తే ఎంత చెప్పినా ఇంకా అసలు తక్కువనే కావచ్చు. ఎప్పుడైనా నేను ఒకటి చెప్తా, క్యాస్ట్ లీడర్లను నమ్ముకోకండి, రిలీజియస్ లీడర్లని క్యాస్ట్ లీడర్లని నమ్ముకోకండి. ఎందుకంటే వాళ్ళు ముంచుతారు. వాళ్ళ పనే అది. వాళ్ళ పని ఏంటంటే మిమ్మల్ని ముంచుడు. ఇది ఎట్లా అంటే ఇగో చూపిస్తుంది చూడండి. ఈయన ఏం చేస్తారంటే ఒక లెట్స్ ఐ థింక్ 2018 ఎలక్షన్స్, 2018 August 15th అనుకుంటా ఆ రోజు, నాకు కరెక్ట్గా కనుక ఉంటే. ఈయన ఆ రోజు ఏం చేసిండంటే, ఈ మహాన్ బాబు ఒక పెన్ తీసుకుంటాను, సారీ అబౌట్ దాట్ గైస్. ఇగో ఇట్లాంటి వాళ్ళ ఈ ఫస్ట్ అయితే ఈ రిలీజియస్ లీడర్లు నమ్మొద్దు. ఐ థింక్ 2018 August 15th రోజు అనుకుంటా. ఈయన ఏం చేసిండంటే రాత్రి 2-3 ఈ మిడ్ నైట్ మీటింగ్ అనమాట. మిడ్ నైట్ మీటింగ్ ఎవరితోటి అంటే కేంద్ర ప్రభుత్వంతో ఈయనకు మీటింగు, ఒక ప్రభుత్వ పెద్దలతోటి. ఎందుకు అంటే ఇది 2020లో బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎక్కడ పోటీ చేయాలి వీళ్ళు అనేది ఆ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలతోటి మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ పోటీ చేయాలంటే ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ తర్వాత ఆర్జేడీ గెలుస్తుందో అక్కడ ఏరియాలో పోయి కంటెస్ట్ చేసేసి వీళ్ళు ఓడియాలి. వీళ్ళ పని అది. ఈయన ఏం చేస్తాడంటే అక్కడ పోయి పోటీ చేసి వాళ్ళని గెలిపిస్తాడు. ఇక్కడ దారుసలాం, హైదరాబాద్లో దారుసలాం ఉంటుంది కదా, అక్కడ పోయి చారిటీ చేస్తాడు. ఈ వ్యక్తి చూడండి ఎట్లా కాంట్రాస్ట్ ఉంటుందంటే, ఈయనది మహా కాంట్రాస్ట్ అనమాట. ఇక అక్కడ పోయేమో ఆ పని చేస్తాడు, ఇక్కడ వచ్చి ఈ పని చేస్తాడు. అంటే నీ ఓటు విలువ అనేది ప్రజలారా, ముస్లిం సోదరులారా మీరు తెలుసుకోండి. అసాదుద్దీన్ ఓవైసీ ఏం చేస్తున్నా అనేది మీరు తెలుసుకోండి. అర్థమైందా? ఊరికే బ్లైండ్గా బిలీవ్ చేయడం కాదు. ఈయన ఎక్కడెక్కడ ఎవరెవరిని గెలిపేయడానికి ప్రయత్నాలు చేస్తారో ఇక మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు ఎవరిని గెలిపేయడానికి ప్రయత్నం చేస్తారంటే ఏ టీంని గెలిపేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈయన బి టీంలో ఉన్నాడు, వాళ్ళకి సేమ్ అదే బి టీం, రైట్. తర్వాత మనం కొంచెం కిందికి వెళ్ళి చూద్దాము. ఇక ఈయన ఇప్పుడు ఇది చట్ట విరుద్ధం అని చెప్పిండ్రు, సరే సంతోషం, చట్ట విరుద్ధమైంది. ఈయన సుప్రీంకోర్టుకు పోతుండ్రు దీని మీద కూడా, ఎందుకంటే ఇవన్నీ చేస్తాడు. అవి మీకు ఇంకోటి, ఇప్పుడు ఈయన లాయర్ కాబట్టి ఈయనకి ఏం చేయాలో బాగా తెలుసు. మంచి లాయర్, ఈయన బాగా చదువుకున్న వ్యక్తి, లాయరు, ఒక లండన్ గిన్నెలో చదువుకొని వచ్చిన ఆయన. హిస్ ఇంగ్లీష్ ఆల్సో వెరీ ఎక్స్ట్రాడినరీలీ గుడ్. సో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈయన ఇప్పుడు కోర్టులో ఛాలెంజ్ చేస్తాడు. ఛాలెంజ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఈయన మళ్ళీ ఏ టీంనే గెలిపిస్తాడు. రాజ్యసభలో లోక్సభలో వాళ్ళు గెలిపించుకుంటాడు ఈయన. కనుక ఏమవుతుంది, ఆ బిల్ అనేది యాక్ట్ లాగా తయారవుతుంది, అంటే ఒక రూల్ లాగా, ఒక చట్టం లాగా తయారైపోతుంది. అప్పుడు అది అర్థమైందా? అక్కడ గెలిపిస్తాడు. కానీ ఎక్కడ గెలిపాడు ఆయన అంటే దారుస్థలంలో గెలిపియాడు, చారిటీ వర్కులలో గెలిపియాడు, ఇంకా మిగతా ఎక్కడ గెలిపియాడు. కానీ ఎక్కడ గెలిపియాలి అనేది ఆయనకు బాగా తెలుసు, ఎక్కడ గెలిపించుకోవాలి అనేది కూడా వాళ్ళకు మిగతా వాళ్ళకి తెలుసు.
మనం కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం. ఇక సుప్రీంకోర్టులో పోయిండు, ఇది ఏమవుతుందో చూద్దాం. ఇక అది మన చేతులలో ఉండదు. కానీ ఇంకో కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం. అయితే ఇక్కడ మా కేంద్ర మంత్రి గారు ఈయనేం చెప్తున్నారంటే, ముస్లిమేతరులు జోక్యం చేసుకోరు, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు జోక్యం చేసుకోరంటే, ఇప్పుడు మనం ఒకటే మాట్లాడుదాం. నేను ఒకటే మాట్లాడుతాను. మనకు తిరుపతి గుడి ఉంటుంది. తిరుపతి గుడిలో మనము లెట్సే ఇప్పుడు ముస్లిమ్స్కి ఇస్తాము స్పేసు అని అనుకున్నాం అనుకోండి. ఒక ముస్లిం ప్రచారక, ఒక ముస్లిం ఏమంటారు ఇమామ్ని, ఆయన గడ్డం వేసుకొని అట్లా ఆయన టోపీలు గీపులు పెట్టుకొని వచ్చి కూర్చుంటాడు. మనం దాన్ని ఒప్పుకుంటాం తిరుపతి గుడిలో. ఓకే, అట్లాగే ఇప్పుడు ఒక క్రిస్టియన్స్ ఉంటారు కదా, వాళ్ళు పాస్టర్ ఉంటాడు. ఆ పాస్టర్ ఆయన తెల్ల టోపీలు ఇట్లా పెట్టుకొని సిల్వ గిల్వ వేసుకొని మొత్తం ఇచ్చి కూర్చుండే అనుకో, మరి మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం తిరుపతి గుడిలో. మనము వాళ్ళనేమో యాక్సెప్ట్ చేయము, మరి వీళ్ళ దాంట్లో యాక్సెప్ట్ చేయండి అని చెప్పి మనము అడుగుతాం. మళ్ళీ మనం ఇంక్లూడ్ చేయరు, ఇంటర్ఫియర్ చేయరు, ఏం చేయరు అని చెప్పి మళ్ళీ మనమే మాట్లాడతాం. అలా మసీదుల గురించి ఏం చేయరు, మసీదుల గురించి పట్టించుకోరు, వీళ్ళు రిలీజియస్ టాపిక్స్లో పట్టించుకోరంటే, చాణక్యుడు ఒక మాట చెప్తారు, రిలీజియన్ నడవాలంటే డబ్బులు కావాలి, రిలీజియన్ నడవాలంటే దానికి కొంత ఆర్థిక వనరులు కావాలని చెప్పి ఆయన ఆనాటి కాలంలో చెప్పినారు. ఇలా వక్ఫ్ బోర్డ్ అనేది ఏం చేస్తూ ఉంటుంది అంటే, కొంత వాళ్ళకి ఆర్థిక వనరులు అది నడవకుండా చేస్తున్నప్పుడు మనం రిలీజియన్ నడిపించినట్టేనా అంటే, నేను ఇది వాళ్ళ రిలీజియన్ పెద్దది గొప్ప వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా అని ఎవరు అనుకోకూడదు దయచేసి, అది చాలా పొరపాటు. నేనేం చెప్తున్నా అంటే, మనం కాంట్రవర్సీలు రిలీజియన్ల మధ్యలో తీసుకువెళ్ళకూడదు. దట్ ఈజ్ రాంగ్ నోషన్. దానివల్ల ఇవాళ పార్టీలు కొన్ని గెలుస్తాయి, ఓడిపోతాయి, ఏమైనా జరగవచ్చు. కానీ లాంగ్ టర్మ్లో ప్రజల మధ్యలో ఆ వ్యత్యాసం అనేది బాగా దూరం జరిగిపోతూ ఉంటుంది. అది మంచిది కాదు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కనుక చూసుకుంటే, అక్కడ షియా సున్నీస్ కొట్లాడుకుంటూ ఉంటారు, ఇంకా అటు ఇటు పోతూ ఉంటాయి, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కొట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. మనం ఇప్పుడు ఏమవుతుందో మిడిల్ ఈస్ట్లో. మరి మనం అట్నే పోదామా? ఇజ్రాయెల్ అక్కడ యుద్ధాలు నడుస్తూనే ఉన్నాయి కదా, మరి అట్లనే పోదామా? మనం కూడా ఆలోచించండి ప్రజలారా. మతం అనేది ఒక విశ్వాసం మాత్రమే. మతం అనేది ఒక విశ్వాసం మాత్రమే, అంతకుమించి ఏమీ కాదు. కనుక మనకు దేవుడు రాముడా కృష్ణుడా మన నమ్మకం అది, లేకుంటే శ్రీ మహావిష్ణువా, లేకుంటే మన శంకరుడా అనేది మహాగణపతికి మొక్కుంటావు, నువ్వు ఎవరికి మొక్కుంటావు అనేది నీ ఆలోచన, నీ నమ్మకం, అంతకుమించి ఏం లేదు అక్కడ. రైట్? నీకు నమ్మకం ఉండి అవును ఈ దేవుడు నా టైంకి వస్తాడు అని అనుకుంటే నిజంగానే వస్తాడు. చాలా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. అది మన మతానికి అని ఏం లేదు. ఇప్పుడు సాయిబాబా అనుకుంటా ఉంటారు కొంతమంది, ఆయన ఇంకా హిందూ ముస్లిం అనేది అక్కడ ఉన్నది ఆడ స్టోరీ. తర్వాత మన క్రిస్టమస్ దేవుడు ఉంటాడు, ఆయన అల్లా ఉంటాడు. మరి ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. రైట్? సో లెట్స్ గో డౌన్, ఇంకొంచెం కిందికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఇదంతా అయింది, మరి వక్ఫ్ బోర్డులా ఇప్పుడు ఏంది ఇది అనే కనుక చూస్తే, ఇటు ఒక్కరిని చూపిస్తుంది చూడండి మీకు. ఇవాళ వక్ఫ్ బోర్డులో ఏమేమి చెప్తున్నారు అనేది కనుక చూస్తే, వక్ఫ్ బోర్డుకి ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది? 9 లక్షల ఎకరాలు ఉన్నది. రైట్? అంటే ఇది ఎంత పర్సంటేజ్ ఇండియన్ ల్యాండ్ అంటే 0.12%. మరి క్రిస్టియన్స్కి ఎంత ఉంది అంటే ఇగో 29 మిలియన్ నుంచి 70 మిలియన్ దాకా ఉంది. అంటే చాలా ఎక్కువ ఉంది ఇది. అంటే ఇక్కడ 1 మిలియన్ కూడా లేదు, ఇక్కడ ఆల్మోస్ట్ 70 మిలియన్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 70 రేట్లు ఎక్కువ ఉన్నది ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి. అంటే 3.5 నుంచి 8.6%. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, వీళ్ళ పర్సంటేజ్ 0.12 ఉంటే వీళ్ళ పర్సంటేజ్ ఆల్మోస్ట్ 8 నుంచి 9% దాకా కూడా ఉన్నదని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇండియన్ రైల్వేస్ని చూసుకుంటే ఒక 11 లక్షలు, 1.1 crores. ఓకే, మిలియన్ అంటే 10 లక్షలు కదా, అట్లా. సో 1.45%. అట్లాగే డిఫెన్స్ వాళ్ళకు ఇక ఇంత ఉంది. ఓవరాల్గా మా ఇండియన్ అది ఎంత ఉంటుంది అంటే 899 మిలియన్స్ అనుకుంటా. 899 మిలియన్ అంటే 89 కోట్ల ఎకరాలు. 89 కోట్ల ఎకరాలు అనమాట. సో ఇంత ల్యాండ్ మనకి ఇండియాకు ఉంది. సరే, మనం కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఇంకా ప్రజల కొంత ఇక్కడ దీన్ని పట్టుకొని ఉండండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, కంపారిజన్ కనుక చేస్తే అసలు పాత లాకి కొత్త లాకి ఏంది తేడా అని కనుక చూస్తే, ఇగో ఈ లిమిటేషన్ తీసేసింది. ఇప్పుడు ఇంతకంటే ముందు ఎప్పుడైనా ఎట్లుంటుండే అంటే, ఎప్పుడైనా సరే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ తీసేసుకున్నారు అంటే మళ్ళీ వక్ఫ్ బోర్డ్ ఇది ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. ఇప్పుడు కొత్త లా ప్రకారం ఏంటంటే 12 ఏళ్ళు దాటి కనుక ఎన్క్రోచ్మెంట్ అయి ఉంటే, అంటే ఆక్యుపై కనుక అయి ఉంటే ఇక మనం వెనక్కి తీసుకోవడానికి రాదు. ఇప్పుడు ఎన్నో ఇట్లాంటి కాంట్రవర్సీలు ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు మన ఇండియాలో ల్యాండ్ కబ్జాలు తెలుసు కదా, ఇంకా ల్యాండ్ కబ్జాలు 12 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్నాయి. అంటే ఇవన్నీ పోయి మళ్ళీ వక్ఫ్ బోర్డుకి రావు. జ్యుడిషియల్ రివ్యూ, ఇంతకంటే ముందు వక్ఫ్ బోర్డు ఒకటే ఉంటుండే. అయితే వక్ఫ్ బోర్డులో వాళ్ళ ట్రైబ్యునల్ ఏం చెప్తే అదే ఉంటుండే ఆన్సర్.
ఇప్పుడు ఏంటంటే ఆ వక్ఫ్ బోర్డులో ట్రైబ్యునల్ తీసేసి అది తీసేయలేదు, అది అట్నే ఉన్నది. ఇన్ కేస్ అక్కడ కనుక ప్రాబ్లం ఏమైనా వస్తే వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు, మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళొచ్చు. అంటే ఎప్పటికీ తెగదనమాట ఆ కేసు. సో ఇట్లాంటి స్టోరీలు ఇప్పుడు కొత్తగా తయారైంది. అంటే దీనివల్ల ఒక మతానికి ఇచ్చిన ల్యాండ్ని మళ్ళీ దాన్ని కాంట్రవర్సీకి తీసుకుపోవడం ఇది కరెక్ట్ కాదు. ఓకే, తర్వాత మనం నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ అనేది అది కరెక్ట్ కాదు, కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే ఎంక్రోచ్ అయిన తర్వాత మళ్ళీ ఏంది అసలు, ఇప్పుడు వాళ్ళు ఎంక్రోచ్ అయిన తీసేసుకోవాలి 12 ఏళ్ళ తర్వాత, అంటే ఆ కాంట్రవర్సీ ఎన్నట్టు తెగదు కదా అది. ఇక దీంట్లో ఎంతో ఉంటాయి లీగల్ లూప్ హోల్స్, మనం ఇట్లా వెళ్ళడానికి లేదు. కానీ మనం నెక్స్ట్ ఇగో వక్ఫ్ బై యూజ్ అండ్ డాక్టరింగ్. అంటే ఇది ఏంటంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డు పద్ధతులు ఏమేమి ఉంటాయి ఇక్కడ అంటే, ఎవరెవరైతే చారిటీకి ఇచ్చేస్తారో ఆ చారిటీకి అట్నే ఇవ్వచ్చు. అట్నే ఇచ్చిన దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేయకపోతే అది పనికిరాదు ఇప్పుడు. ఓకే, ఆ రిజిస్ట్రేషన్ కూడా వితిన్ 6 months లోపల ఎవరైనా ప్రాపర్టీ ఇస్తే దాన్ని 6 months లోపలనే చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక ముస్లిం వ్యక్తి డొనేషన్ చేస్తున్నాడు అని అనుకుంటే ఆ ముస్లిం ఆయన కనీసం 5 years నుంచి ఇస్లాం ప్రాక్టీస్ చేస్తేనే ఆ ల్యాండ్ ఇవ్వచ్చు, లేకుంటే ఇవ్వడానికి వీలు లేదు. అట్లాగే ఇంతకంటే ముందు చెప్పిన ప్రజలారా, ముస్లిం బోర్డులో ఇప్పుడు సెంట్రల్ వక్ఫ్ బోర్డులో సిడబ్ల్యూసి అని అంటారు దాన్ని. సెంట్రల్ వక్ఫ్ బోర్డులో ఎంతమంది ఉన్నారు అంటే 22 మంది ఉన్నారు. 22 మందిలో ఒక 2 నాన్ ముస్లిమ్స్ ఉంటారు, ఇంకా మిగతా వాళ్ళు ముస్లిమ్సే ఉంటారు. దాని హెడ్ కూడా ముస్లిమే. ఇంకా దానికి అదంతా కంట్రోల్ వాళ్ళ చేతులలోనే ఉంటుంది. కానీ నాన్ ముస్లిమ్స్ కూడా ఎంటర్ అవ్వరు. నాన్ ముస్లిమ్స్ ఎంటర్ అవ్వడం ఒక రిలీజియస్ టాపిక్లో మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేనైతే అది సబ్జెక్ట్ ఇవ్వాలని చెప్తాను. తర్వాత ల్యాండ్ సర్వే చేసేది ఉంటుంది. ఇంతకంటే ముందు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ వాళ్ళే సర్వే చేసేటోళ్ళు, సర్వే ఇన్ఛార్జ్ కూడా సర్వే కమిషనర్ కూడా వాళ్ళే, సర్వే కమిషనర్ ఉంటాడు. ఇప్పుడు ఏమైందంటే అది అక్కడి నుంచి తీసేసి కలెక్టర్కి వెళ్ళింది. అది కలెక్టర్కి వెళ్ళుడితో అది ఎటు పోతుందో ఇప్పుడు ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు వాళ్ళ పవర్స్ అన్ని తీసేసి, ఏది ముస్లిం లాలో ఉన్న పవర్స్, వక్ఫ్ బోర్డులో ఉన్న పవర్స్ తీసేసి గవర్నమెంట్ ఏం చేసింది, హైకోర్టుకి ఇచ్చింది కొంత, కలెక్టర్కి ఇచ్చింది కొంత, నాన్ ముస్లిమ్స్కి ఇచ్చింది కొంత. అంటే వాళ్ళని డైల్యూట్ చేసింది, వాళ్ళ పనులని డైల్యూట్ చేసింది. కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మరి ఈ యాక్సెప్ట్ చేయని పద్ధతులు మనం ఎందుకు అంత ఎన్ఫోర్స్ చేయాలనేది నా క్వశ్చన్. ఇంత డైల్యూట్ చేయాల్సిన అవసరం ఉందా వాళ్ళ దాంట్లోకి మనం ఎంటర్ అయ్యి? తర్వాత ఇంకొకరిని చూపిస్తాను. ఎలిజిబిలిటీ డోనర్ చెప్పినా, నాన్ ముస్లిమ్స్ చెప్పినాను, ఇంకేమున్నాయి ప్రజలారా. ఐ థింక్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ వితిన్ 6 monthsలో చేయకపోతే ఆ ప్రాపర్టీ ఇక అది ఏమన్నా కావచ్చు అనమాట. అది తర్వాత ఏమున్నాయి ఇక్కడ, డిజిటలైజేషన్ రేట్ ఆఫ్ కార్డ్. ఇది ఒక్కటి మాత్రం మంచిది ప్రజలారా. ఏం చేసిందంటే, ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఇంకో ట్రాన్స్పరెన్సీ పెంచడం కోసం అని చెప్పి డిజిటలైజేషన్ అంటే అంతా కూడా ఆన్లైన్లోకి వెళ్ళిపోతుంది. సో అది దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు సే, రైట్. తర్వాత డిస్ప్యూట్ రెజల్యూషన్ కనుక ఉంటే ఇంతకంటే ముందు ఎట్లుంటుండే అంటే పెనాల్టీస్. ఇంకోటి అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒకటి పెనాల్టీస్. ఇంతకంటే ముందు వక్ఫ్ బోర్డు బాగా పెనాల్టీస్ ఏం పెట్టలేదు. ఇప్పుడు మాత్రం ఒక మంచి పని చేసింది ప్రభుత్వం. ఏం చేసిందంటే ఆ పెనాల్టీస్ సీరియస్ పెనాల్టీస్ పెట్టింది. ఎవరైనా ఎంకరేజ్ చేస్తే అది చేస్తే వాళ్ళకి కొత్త సీరియస్ పెనాల్టీస్ పెట్టింది. సో ఓవరాల్గా మనకి ఇంకేముంది, డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ రిజల్యూషన్. ఇంతకంటే ముందు వక్ఫ్ బోర్డుకు డిక్లేర్, ఓకే, వక్ఫ్ బోర్డే ఇంతకంటే ముందు డిక్లేర్ చేసేది ఉండాలన్నా ఉండదు అన్నట్టు. ఇప్పుడు ఏమైందంటే స్టేట్ అఫీషియల్స్ విల్ డిసైడ్ అది వక్ఫ్ బోర్డుదా కాదా అనేది చేస్తారు. ఇక దీంతో పొలిటికల్ మిస్యూజ్, పొలిటికల్ బయాస్ అనేది మన దగ్గర ఉంటూనే ఉంటుంది. సో ప్రజల్లారా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ముస్లిమ్స్కు ఉన్న ల్యాండ్ క్రిస్టియన్స్ కంటే చాలా తక్కువ. ముస్లిమ్స్కు ఉన్న ల్యాండ్ను, వక్ఫ్ ల్యాండ్ని ఇప్పుడు దాంట్లో మనము గవర్నమెంట్ అఫీషియల్స్ని ఎంటర్ చేసినాము, హైకోర్టుని ఎంటర్ చేసినాము, నాన్ ముస్లిమ్స్ని ఎంటర్ చేసినాము. మరి ఇవి 3 చేసినాం. ఇక గుడ్ సైడ్ ఏంటంటే దాన్ని డిజిటల్ రికార్డ్స్లకు పంపించడానికి ఒక ప్రయత్నం చేసినాం. తర్వాత ఇంకా కొంత ల్యాండ్స్ వాళ్ళది పోవడానికి ఏం చేసినాం అంటే వితిన్ 6 monthsలో మనం మాత్రం వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయాలి ల్యాండ్, లేకుంటే ఆ ల్యాండ్ ఏమన్నా అవుతుందని చెప్పినాం. సర్వే చేసేటప్పుడు సర్వే ఆల్రెడీ నేను మీకు చెప్పినాను కదా, కేవలం ఇంతకంటే ముందు సర్వే కమిషన్ ఉంటుండే, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎంటర్ అయిన అనమాట. సో ప్రజలారా ఇక ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాయి. ఇప్పటికి చాలా రోజులైంది అసలు నేను వీడియో చేయక, ఒక 5-6 రోజులైంది కనుక కొంత లేట్ అయినా కూడా చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.